ఆన్లైన్లో మోసగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న వారు కోకొల్లలు. డ్రగ్ పార్సిల్ వచ్చిందని, డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరిస్తూ సైబర్ నేరస్తులు అందిన కాడికి దోచుకున్న సంఘటనలు వింటూనే ఉన్నాం. కానీ ఫస్ట్ టైం ఓ కుర్రాడు మాత్రం బెదిరింపు కాల్ చేసిన కేటుగాడికే ఎదురు డబ్బులు అడిగాడు. స్వయంగా సైబర్ నేరగాడి నుంచే ఆ డబ్బును తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. చివరకు మోసపోయానని గుర్తించి తన డబ్బులు తనకివ్వాలని ఆ మోసగాడు ఆ కుర్రాడి కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్ కు ఇటీవల ఓ కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. తాను సిబిఐ అధికారినని పరిచయం చేసుకున్న ఆ అగంతకుడు న్యూడ్ వీడియోలు పంపించావంటూ భూపేంద్ర సింగ్ ను బెదిరించాడు. సిబిఐ కేసు నమోదు చేసిందని, అరెస్ట్ తప్పదన్నారు. తనకు 16,000 ఇస్తే కేసు మూసేస్తానని చెప్పాడు. దీన్ని ఫేక్ కాల్ అని గ్రహించిన భూపేంద్ర సింగ్ భయపడిపోయినట్లు నటించాడు. వీడియోల గురించి తన తల్లికి చెప్పొద్దని వేడుకున్నాడు. దీంతో తన పాచిక పారిందని నమ్మిన సైబర్ నేరస్తుడు డబ్బులిస్తే ఎవరికీ చెప్పనని, కేసు కొట్టేస్తానని చెప్పాడు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, కొన్ని రోజుల కిందట ₹1,00,000 విలువున్న గోల్డ్ చైన్ తాకట్టు పెట్టానని, దానిని విడిపించి అమ్మేసి డబ్బు పంపిస్తానని నమ్మబలికాడు. చైన్ విడిపించాలంటే 3,000 కావాలని ఆ స్కామర్నే అడిగాడు. గోల్డ్ చైన్ పేరు వినగానే ఆశపడ్డ స్కామర్ 3,000 భూపేంద్ర సింగ్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత భూపేంద్ర సింగ్ మరో కథ అల్లాడు. తాను మైనర్ను కావడంతో గోల్డ్ చైన్ తిరిగివ్వడం లేదని, తన తండ్రిలా నటించి సదరు వ్యాపారిని ఒప్పించమంటూ తన స్నేహితుడు నెంబర్ ఇచ్చాడు. నగల వ్యాపారిగా స్కామర్ను నమ్మించిన భూపేంద్ర స్నేహితుడు తాకట్టుకు సంబంధించిన మొత్తం క్లియర్ చేస్తే ఆ గోల్డ్ చైన్ పై ₹1,10,000 రుణంగా ఇస్తానని చెప్పాడు. దీంతో అత్యాశకు పోయిన స్కామర్ మరో 2 దఫాలుగా 4,480 అలాగే 3,000 ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా మొత్తం 10,000కు పైగా సైబర్ స్కామర్ నుంచి భూపేంద్ర, అతని స్నేహితుడు రాబట్టారు. చివరికి భూపేంద్రను మోసం చేయాలని తానే మోసపోయినట్లు గ్రహించాడా స్కామర్. తన డబ్బు తిరిగిచ్చేయమని భూపేంద్రను, అతని స్నేహితుడిని బతిమాలుకున్నాడు. అయితే ఈ స్కామ్ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన భూపేంద్ర సింగ్ మోసగాడి నుంచి తాను రాబట్టిన 10,000ను విరాళంగా ఇస్తానని మీడియాకు వెల్లడించారు. ఆన్లైన్లో స్కామర్ బెదిరింపులకు భయపడకుండా తిరిగి స్కామర్నే బూడి కొట్టించిన భూపేంద్ర తెలివితేటల్ని పోలీసులతో పాటు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.